శ్రీవారి ఆలయం ఎదురుగా సన్నగా పొడవుగా 4 కాళ్లపై ఓ మండపం కనిపిస్తుంది. అండ్ దాని మీద ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని ఒక బోర్డు ఉంటుంది. అది సరే, మరి ఈ మండపం ఏంటి, మండపాన్ని ఇక్కడ ఎందుకు నిర్మించారు అని అంటే, ఈ మండపం పేరు గొల్ల మండపం. ఈ గొల్ల మండపం వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట దర్శించిన యాదవ కులానికి చెందిన మహిళ గుర్తుగా నిర్మించింది ఈ మండపం. గొల్ల కులానికి చెందిన ఓ మహిళ తిరుమలలో ఇదే చోట మజ్జిగ అమ్ముకునేదంట. 900వ సంవత్సరం వరకు కూడా ఆలయానికి సంబంధించిన కైంకర్యాలు మినహా అన్ని వ్యవహారాలు దిగువ తిరుపతికి సమీపంలో తిరుచానూరులో జరిగేవి. శ్రీ రామానుజాచార్యులు వారు తిరుమలేశుని ఉత్సవాలు కొండ మీదనే జరగాలని నిర్ణయించారు. అందుకు వైష్ణవ సభ కూడా ఆమోదం తెలిపింది. అయితే ఆ రోజుల్లో తిరుమల కొండ మీద పెద్దగా భక్తుల సంచారం ఉండేది కాదు. కారడవి, విషసర్పాలు, దొంగల బెడద, ముళ్ళ పొదలు, ఆలయం సమీపానికి కూడా క్రూర జంతువులు వచ్చిపోయేవని, ఇలాంటి స్థితిలో చుట్టూ మాడవీధులను ఏర్పాటు చేసి అక్కడే ఉండటానికి అర్చకులకు కొన్ని నివాస స్థానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రామానుజుల వారి గురువు మేనమామ తిరుమల నంబి శిష్యుడైన అనంతల్వార్ను వీటి నిర్మాణాన్ని పర్యవేక్షించే బాధ్యతలను తీసుకున్నారు. నిర్మాణ సమయంలో కూలీలను పర్యవేక్షిస్తున్న వైష్ణవ స్వాములకు గొల్ల కులానికి చెందిన ఒక మహిళ మజ్జిగను ఉచితంగా ఇచ్చేదట. ఆమెకు వెంకటేశ్వర స్వామి అంటే అచంచల భక్తి. అందుకే కొండ కింద నుంచి చల్ల కడవని నెత్తిన పెట్టుకొని తిరుమలకు చేరి ఆ మజ్జిగను వారికి ఇచ్చేది. అక్కడి వారు పైకము ఇచ్చినా ఇవ్వకపోయినా తాను మాత్రం మజ్జిగ ఇవ్వటం మానలేదు. అయితే అక్కడి వారు అడిగిన ప్రశ్నకు, ఎండలో స్వామి సేవ చేస్తున్న వారికి చల్ల ఇస్తే నేను చల్లగా ఉంటాను, పుణ్యం వస్తుందంట కదా అని అన్నదంట. అప్పుడు అందులోంచి ఒకరు తిరుమల నంబి అనంతల్వార్ను చూపించి వారు మోక్షం ఇప్పిస్తారని చెప్పారంట. ఆ మహిళ నేరుగా వారి దగ్గరికి వెళ్ళి, మీతో గోవింద స్వామి మాట్లాడతారంట కదా, నాకు ముక్తిని ఇప్పించండి స్వామి అని అమాయకంగా అడిగిందంట. ఆ రాత్రి చల్లులమ్మే మహిళా కోరికను తిరుమల నంబి అనంతల్వార్లు వెంకటేశ్వర స్వామికి వినిపించారు. అది రామానుజుల వారికి మాత్రమే సాధ్యమని స్వామివారు చెప్పారంట. రామానుజుల వారు ఒకరోజు తిరుమలకు వచ్చారు. అప్పుడు ఆ గొల్ల మహిళ సాష్టాంగ నమస్కారం చేసి, కొంచెం చల్ల తీసుకోండి స్వామి అంది. రామానుజుల వారు ఆ మజ్జిగ సేవిస్తున్న సమయంలో ఆవిడ ఏం కోరుకుంటుందో చెప్పేసింది. వెంటనే రామానుజుల వారు శ్రీనివాస పరబ్రహ్మ ముక్తిని ప్రసాదించుగాక అంటూ ఒక తాటాకును ఆమె చేతిలో పెట్టారు. అంతే, వెంటనే మజ్జిగ అమ్మే ఆ మహిళ పరమ పాదం పొందింది. వెంకటేశ్వర స్వామిపై అచంచల భక్తితో ఉడత సాయంగా తను చేసిన పనికి గుర్తుగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఎత్తైన 4 స్తంభాల మండపాన్ని నిర్మించారు. ఆ మండపమే గొల్ల మండపం. శ్రీవారి ఆలయం మహాద్వారం ఎదురుగా ఉండే గొల్ల మండపం 600 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయం ఎదురుగా సగర్వంగా నిలబడి ఉంది. ఆ గొల్ల మండపం తిరుమలలో యాదవ జాతి కీర్తిని చిరస్థాయిగా నిలబెట్టింది. ఈ ప్రాంతాలను పాలించిన యాదవరాజులు ఎందరో తిరుమల వెంకటేశ్వరునికి ఎన్నో రకాలుగా సేవలు చేశారు. శ్రీవారికి కూడా యాదవులంటే ఎంతో ప్రీతి. ఆ అమాయక గొల్ల మహిళ నిండైన భక్తికి శ్రీవారు ఎంత విలువ ఇచ్చారో చూడండి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఒక రారాజు నిర్మించిన మహోత్తర కట్టడం 1000 కాళ్ళ మండపం ఈరోజు లేదు. అడ్డంగా ఉందని అధికారులు కూల్చేశారు. కానీ ఆ 1000 కాళ్ళ మండపానికి పక్కనే చిన్నగా ఉన్న గొల్ల మండపం మాత్రం అక్కడే ఉంది. అధికారులు ఎన్నోసార్లు గొల్ల మండపాన్ని కూల్చాలని చూసినా వారి వల్ల కాలేదు. అది యాదవుల భక్తికి శ్రీవారి శక్తికి నిదర్శనం. ఈ కథను విన్న నాకు ఒకటి అనిపించింది, మానవ సేవే మాధవ సేవ అని. ఈ కథనమే మనకు ప్రత్యక్ష సాక్ష్యం. ఏ వ్యక్తి అయితే ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడగలుగుతాడో, అవసరమైనప్పుడు సాయం చేయగలుగుతాడో అతడికే ఆ దేవుడి కటాక్షం లభిస్తుంది, అతడికే మోక్షం లభిస్తుంది. తన నిష్కల్మష్య భక్తితో శ్రీవారిని మెప్పించి ఆ గొల్ల గోపమ్మకు మనం కూడా జేజేలు పలుకుదాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి. అలాగే మా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.